వరంగల్ జిల్లాలో ఒక విద్యార్థిపై ఉపాధ్యాయుడు కర్కశంగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. 2 నిమిషాలు క్లాస్కు ఆలస్యంగా వచ్చాడని విద్యార్థిపై ఉపాధ్యాయుడు తన ప్రతాపాన్ని చూపించాడు. నర్సంపేట పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ బాలుల హాస్టల్లో విద్యార్థి విశాల్ 9వ తరగతి చదువుతున్నాడు. అదే హాస్టల్లో ఫుడ్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఆ విద్యార్థి శనివారం హాస్టల్లోని వంటశాలకు వెళ్లి తరగతి గదికి వెళ్లాడు. క్లాస్ ప్రారంభమైన 2 నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఉపాధ్యాయుడు లక్ష్మయ్య విద్యార్థి విశాల్ను వీపై తీవ్రమైన వాతలు వచ్చేలా కొట్టాడు. విద్యార్థిపై పిడిగుద్దులు గుద్దుతూ చితకబాదినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. ఈ విషయం తెలుసుకుని తల్లిదండ్రులు స్కూల్కి వెళ్లారు. ఉపాధ్యాయుడు అందుబాటులో లేడు, లీవ్ పెట్టి వెళ్లినట్టు ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం పొందనలేని సమాధానం చెబుతున్నారని విద్యార్థి తల్లిదండ్రులు అన్నారు. విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నా కొడుకు ఏం తప్పు చేస్తే కొట్టిండు, దేనికి కొట్టిండు, దానికి కావాలి నాకు రీజన్. ఆయన ఎందుకు కొట్టిండు? అల్లరి చేసిండా, లేకుంటే ఏమైనా హోంవర్క్ పెండింగ్ పెట్టిండా, ఏమైనా చదవకుంటే కొట్టినవా, దేనికి కొట్టినవు, ఏ కారణంతో కొట్టినవా, నాకు ఆ కారణం కావాలి. నువ్వు కింద పడేసి కడుపులో గుద్దే అంత తప్పు ఏం చేసిండు నా కొడుకు? ఏం తప్పు చేసిండు? ఏం తప్పు చేస్తే నా పేరెంట్స్ పిలిపియాలి. నువ్వు ఎంత మా బాబు ఇంటి దగ్గరకు వచ్చిండు. ఎందుకు వచ్చినావు నాన్న అంటే, నన్ను బాగా కొట్టిండమ్మా, నేను 2 నిమిషాలు లేట్గా పోయినందుకు నన్ను బాగా కొట్టిండు. అంటే నువ్వేమన్నా అన్నావా నాన్న, హోంవర్క్ ఇట్లా చేయలేదా, లేకుంటే హోంవర్క్ పెండింగ్ ఇట్లా పెట్టినా ఏమన్నా అయిందా అంటే, నేనేం లేదమ్మా, మిస్ లీడర్ని కదా, 2 నిమిషాలు లేట్గా పోయినందుకే నన్ను బాగా కొట్టిండమ్మా, కడుపులో కొట్టిండు, ఇక మొత్తం బాగా కొట్టిండమ్మా అని, నేను ఉండనమ్మా హాస్టల్లో, నన్ను బాగా కొట్టిండు, నేనేం తప్పు చేయలేదమ్మా అని బాగా ఏడిచిండు. ఏడవంగానే నేను మా సార్కి ఫోన్ చేసిన. ఆయనే పోయి ఇక నేను సార్కి ఫోన్ చేస్తానని సార్కి కాల్ చేసిందట. సార్ నేను అడుగుతా సార్ ఏదైందని సార్ అన్నాడట. అంటే ఇంతగానం కొట్టిండు సార్, కడుపులో కూడా గుద్దిండు. పొద్దున ఎగ్జామ్ పెడతానికి వచ్చిండు సార్. వాడు 2 నిమిషాలు లేట్గా వచ్చిండు. మెస్ లీడర్ వాళ్ళు లేట్గా వచ్చేసరికి అందరూ అప్పుడే వచ్చారు. క్లాసులో లేని వాళ్ళు అందరూ తీసుకొని రమ్మన్నాడు. వాడు వచ్చిండు. అందులో వాంతో పాటు 3-4 వచ్చారు. అందరినీ 2 కొట్టించి పెట్టిండు. వాడిని ఒక్కనే గట్టిగా కొట్టిండు, అంగిప్పించిండు, కట్టెతడు కొట్టిండు, డొక్కలో గుద్దిండు, తన్నిండు కాలుతో. వాళ్ళతో కూడా కొట్టించిండు, మా క్లాసులతో కూడా కొట్టించిండు. ఆ పిల్లగాని అట్లా బాగా అందరిని కొడతాడు ఆయన. అందరిని కొడతాడు ఆయన. మేము కొట్టపోయినా అనుకో గట్టిగా మమ్మల్ని కొడతాడు కట్టెలతో. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నన్ను సార్ ఈ నెల మెస్ రీడర్ ఉంచిండు. ఇస్తే నేను మెస్ రీడర్ దగ్గర అక్కడ సామాన్ ఇచ్చి 2 మినిట్స్ లేట్గా వచ్చాను. నాకన్నా ముందు 2 మినిట్స్ ముందుగా వచ్చినట్టు సార్. అప్పుడు నేను లేట్గా వచ్చినందుకు నన్ను కొట్టిండు. వాడు లేట్ వచ్చింది, కొద్దిగా 2 నిమిషాలు లేట్ వచ్చింది. లేట్ వస్తే సార్ అడ్మిట్ సార్ అంటే, సార్ నా పీరియడ్ లేట్ వస్తా అని చెప్పి సార్ అంతేనా? ఏం తప్పు లేదు. వాడు 2 మినిట్స్ అయితే లేట్ వచ్చింది అని అన్నాడు. అనుడితోనే సార్ నేను మెస్ రీడర్ అని చెప్పిండు. ఆయనలే అంగిప్పిండు, పట్టబడి తడిచిండు. కొట్టినాక ఆయన వాడు కింద పడ్డ కూడా ఆలే, చెండు మెంటి తడిచిండు 5 చేతులని. మళ్ళీ కట్టనుగా కొట్టిండు, మళ్ళీ డొక్కలు గుద్దిండు. ఏడుతాంటే కూడా ఆగలే, అంగిప్పి మరి కొట్టిండు. వాడు ఏడుతాను కూడా, వాడు ఇంకా ఏడుతానికి కొడతాను తప్ప ఆగుతున్నాడు. సార్ పేరు లక్ష్మే సార్. ఎప్పటికి